We start with morphology of flowering plants. What is morphology? Morphology is a study and description of different organs of a plant. It is fundamental requisite for classification of plants. It can be divided into two parts, external morphology and internal morphology. ఓకే, మార్ఫాలజీ అంటే ఏంటి? వివిధ భాగాల అధ్యయనానికి వర్ణనకు సంబంధించినది. ఓకే, డిస్క్రిప్షన్, స్టడీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ఏ ప్లాంట్. ఫస్ట్, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ study and description of external characters of plant organs like root, stem, leaf, flower, fruit and seed, etc. Internal morphology study of internal structure of different plant organs. External morphology ఏమో external characters ఏంటవి? plant organs, root, stem, leaf, flower, fruit and seed. వీటి గురించి వివరించేదాన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. మరి ఇంటర్నల్ మార్ఫాలజీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ ఆర్గాన్స్. ఏమేంటవి? టిష్యూస్, డిఫరెంట్ టిష్యూస్, దట్ ఈస్ కాల్డ్ హిస్టాలజీ. ఓకే, ఇంటర్నల్ మార్ఫాలజీ టూ పార్ట్స్ అన్నమాట, హిస్టాలజీ అండ్ ఎనాటమీ. ఫస్ట్ పార్ట్ హిస్టాలజీ, స్టడీ ఆఫ్ డిఫరెంట్ టిష్యూస్. ఎనాటమీ, గ్రాస్ ఇంటర్నల్ డీటెయిల్స్ ఆఫ్ ప్లాంట్ ఆర్గాన్స్. స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్. పుష్పించు మొక్క యొక్క భాగాలు ఏముంటాయి? మెయిన్ పార్ట్స్ రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్. ద రూట్, అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాక్సిస్. ఎక్కడ ఉంటుంది ఇది? భూమికి లోపల ఉంటుంది. ఇట్ ఈస్ అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ యాక్సిస్. It is non-green in color. Next, nodes, internodes, buds, leaves are absent. రూట్ లో నోడ్స్, ఇంటర్నోడ్స్ ఓన్లీ స్టెమ్లోనే ఉంటాయి. నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ అనేవి రూట్స్లో ఉండవు. కాబట్టి నోడ్స్, ఇంటర్నోడ్స్, బర్డ్స్, లీవ్స్ ఆర్ absent. దిస్ ఈజ్ రూట్. షూట్, భూమి లోపల ఉండే భాగం ఏంటి? రూట్. భూమికి పైన అబౌవ్ ది అండర్ గ్రౌండ్ పోర్షన్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ ఈజ్ కాల్డ్ షూట్ సిస్టమ్. దిస్ ఈజ్ రూట్ సిస్టమ్. వీటిలో ఏముండవు? నోడ్స్, ఇంటర్నోడ్స్, బర్డ్స్, లీవ్స్ ఆర్ ఆబ్సెంట్. రూట్స్లో ఉండవు. ఎక్కడ ఉంటాయి? షూట్స్లో ఉంటాయి. షూట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్. నోడ్స్ నొక్కుల్లాగా ఉండే భాగాలు నోడ్స్. నెక్స్ట్, వీటి మధ్య రెండు నోడ్స్కి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంటర్నోడ్స్ అంటారు. వీటి గురించి నేను షూట్ సిస్టమ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నాన్ గ్రీన్ ఇన్ కలర్ రూట్ కూడా. మరి వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్? అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్. రూట్ ఏం చేస్తుంది? అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్ని, మినరల్స్ని. ఎక్కడి నుంచి? సాయిల్ నుంచి. ఇంకా ప్రొవైడింగ్ యాంకోరేజ్ అంటే ఏం చేస్తుంది? ప్లాంట్ స్థిరంగా నిలబడటానికి కావలసిన సపోర్ట్ని అందిస్తుంది రూట్. ప్రాపర్ ఫిక్సేషన్. ఇంకా స్టోరింగ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ని కూడా నిల్వ చేస్తుంది. ఇంకా సింథసిస్ ఆఫ్ సమ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్. వాటిని కూడా తయారు చేస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రూట్. రూట్ సిస్టమ్. Root system is 3 types. Number 1, tap root system, fibrous root system and adventitious root system. ఏమున్నాయి? ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్, అడ్వాంటేషియస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ ఎక్కడ కనిపిస్తుందంటే ఎగ్జాంపుల్ డైకాట్స్. What is meant by dicots?
Seed having 2 cotyledons are called dicots. Di means 2. 2 cotyledons ఉన్నటువంటి విత్తనాల్లో 2 cotyledons ఉంటాయి. అటువంటి ప్లాంట్స్ ఏమంటారు? డైకాటిలిడనస్ ప్లాంట్స్. దానిలో ఏముంటుంది? ట్యాప్ రూట్ సిస్టమ్. డైకాట్స్ ప్రెజెంట్ ఇన్ ట్యాప్ రూట్ సిస్టమ్. ఓకే. Elongation of the radicle leads to the formation of primary root which grows into the soil. Students, విత్తనంలో ఉన్నటువంటి ఎంబ్రియోనల్ యాక్సిస్ సీడ్ జెర్మినేట్ అయిన తర్వాత 2 పార్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఏంటవి? రాడికిల్ అండ్ ప్లిమ్యూల్. రాడికిల్ అండ్ ప్లిమ్యూల్. రాడికిల్ ఏమో సాయిల్లోకి పెరుగుతుంది. ఎలాంగేషన్ ఆఫ్ ద రాడికల్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ రూట్. ప్రైమరీ రూట్గా పెరుగుతుంది. ఎటువైపు పెరుగుతుంది? విచ్ గ్రోస్ ఇన్ టు ద సాయిల్. భూమి లోపలికి పెరుగుతుంది. ఇది ప్లిమ్యూల్ ఏమో ప్లిమ్యూల్. రాడికల్. రాడికల్ ఏమో సాయిల్లోకి పెరుగుతుంది. ఇదేమో పై వైపుకి పెరుగుతుంది, భూమి పైకి. ఇది భూమి లోపలికి. ఓకే. ప్రైమరీ రూట్స్ వేర్ lateral roots of several orders. ప్రైమరీ రూట్ పైన ఏముంటాయి? లేటరల్ రూట్స్ ఉంటాయి. ఓకే. ఇవి సెకండరీ అండ్ టెర్షరీ రూట్స్. ఇది ప్రైమరీ రూట్, సెకండరీ అండ్ టెర్షరీ రూట్స్. ఓకే. ద ప్రైమరీ రూట్స్ అండ్ ఇట్స్ బ్రాంచెస్ ఆర్ కన్స్టిట్యూట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. దేన్ని అంటారు ట్యాప్ రూట్ సిస్టమ్ అని? ఈ ప్రైమరీ రూట్ని మరియు దానిపైన ఉన్నటువంటి వాటి యొక్క బ్రాంచెస్ ఏంటవి? సెకండరీ అండ్ టెర్షరీ రూట్స్ని కలిపి ట్యాప్ రూట్ సిస్టమ్ అని అంటారు. ఓకే. ద ప్రైమరీ రూట్స్ అండ్ ఇట్స్ బ్రాంచెస్ కన్స్టిట్యూట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. ఓకే స్టూడెంట్స్. ఏంటి? సీడ్ జెర్మినేట్ అయిన తర్వాత ఎంబ్రియోనల్ యాక్సిస్ నుంచి 2 పార్ట్స్ అనేవి వస్తాయి. రాడికిల్ ఆర్ అండ్ పీ గుర్తుపెట్టుకోండి. ప్లిమ్యూల్. ఆ రాడికిల్ ఏమో రూట్ సిస్టమ్. ఓకే. ప్లిమ్యూల్ నుంచి షూట్ సిస్టమ్ వస్తుంది. ఓకేనా. సెకండ్ వన్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఎగ్జాంపుల్ మోనోకాట్స్. ఇట్ ఈస్ సీన్ ఇన్ మోనోకాట్స్. మోనోకాట్స్ ఇందాకేం చెప్పుకున్నాం? డైకాట్స్. మోనో మీన్స్ సింగిల్. సీడ్ హ్యావింగ్ ఓన్లీ 1 కాటిలిడన్. ఒకే ఒక కాటిలిడన్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏమంటారు? మోనోకాటిలిడన్స్ ప్లాంట్స్. వీటిల్లో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. ప్రైమరీ రూట్. దీనిలో ప్రైమరీ రూట్ ఈ షార్ట్ లివ్డ్. ఓకే. ప్రైమరీ రూట్ వస్తుంది సీడ్ జెర్మినేట్ అయిన తర్వాత. జాగ్రత్తగా వినండి. ఎంబ్రియోనల్ యాక్సిస్ నుంచి రాడికిల్ అండ్ ప్లిమ్యూల్ డెవలప్ అవుతాయి. బట్ రాడికిల్ ఏంటి? ప్రైమరీ రూట్ వస్తుంది. రాడికిల్ లీడ్స్ ప్రైమరీ రూట్. కానీ ఈ ప్రైమరీ రూట్ అనేది ఇక్కడ షార్ట్ లైవ్డ్. ఫస్ట్ వస్తున్నటువంటి ప్రైమరీ రూట్ ఉంది కదా ప్లిమ్యూల్ నుంచి, రాడికిల్ నుంచి. ఈ ప్రైమరీ రూట్ కొంతకాలమే జీవించి ఉంటుంది, షార్ట్ లివ్డ్. మరి రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ద స్టెమ్. ఎక్కడి నుంచి వస్తాయి? స్టెమ్ యొక్క బేస్ దిగువ భాగం నుంచి వస్తాయి. అవి కూడా ఎలా వస్తాయి? గుత్తుల్లాగా వస్తాయి. ఫైబ్రస్ అంటున్నాం. ఫైబ్రస్ అంటే గుత్తుల్లాగా ఉంటాయి, పీచు పీచుగా వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ సీన్ ఇన్ మోనోకాట్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ adventitious root system. Roots arise from parts of the plant other than the radicle and are called adventitious root system. ఇక్కడ గమనించాలి ఒకసారి. ఎక్కడి నుంచి వస్తాయి? జనరల్గా ఎంబ్రియోనల్ యాక్సిస్ నుంచి ఏమొస్తాయి? రాడికిల్ అండ్ ప్లిమ్యూల్ కదా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాడికిల్తో సంబంధం లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి అంటే మొక్క యొక్క ఇతర భాగాల నుంచి. రూట్స్ అరైజ్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ అదర్ దెన్ ది రాడికల్. మొక్క యొక్క ఇతర భాగాల నుంచి రూట్స్ వస్తే అటువంటి రూట్స్ని ఏమంటారు? అడ్వెంటేషియస్ రూట్స్. ఇట్ ఈస్ సీన్ ఇన్ మోనోకాట్స్ అండ్ డైకాట్స్. మోనోకాట్స్లో ఉంటాయి, డైకాట్స్లో ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్ మాన్స్టెరా అండ్ బనియన్ ట్రీ. బనియన్ ట్రీ మీకు బాగా తెలుసు. మీకు మోనోకాట్ షుగర్ కేన్ తెలుసు. షుగర్ కేన్, మేజ్, వీటిల్లో
2 సిస్టమ్స్ ఉంటాయి ఇందులో. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి? రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్టెమ్. ఎక్కడి నుంచి వస్తాయి? స్టెమ్ యొక్క దిగువ ప్రాంతం నుంచి వస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకే, ఇక్కడ షూట్ ఏముంటుంది? నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్. నోడ్స్ అండ్ వీటి మధ్య ఉన్నటువంటివి ఏంటి? ఇంటర్ నోడ్స్. ఈ నోడ్స్ యొక్క దిగువ ప్రాంతం నుంచి మరలా రూట్స్ వస్తాయి, మేజ్లోను షుగర్ కేన్లోను. దీస్ రూట్స్ ఆర్ అడ్వాంటేషియస్ రూట్స్. వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రూట్ మోడిఫికేషన్లో చెప్తాను. దీస్ రూట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టిల్ట్ రూట్స్ అని అంటారు. ఓకే, ఆల్సో కాల్డ్ యాజ్ స్టిల్ట్ రూట్స్. ఇవి ఏం చేస్తాయంటే సపోర్ట్ ఇస్తాయి, మొక్కకి సపోర్ట్ అందజేస్తాయి. ఓకే, అడ్వాంటేషియస్ రూట్స్ ఎందులో ఉంటాయి? డైకాట్స్లో ఉంటాయి మరియు మోనోకాట్స్లో ఉంటాయి. స్టూడెంట్స్, look at this picture. This is taproot system. Primary root, secondary and tertiary roots ఇందులో కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇందులో చూడండి రూట్స్? బిలో ది స్టెమ్. బంచ్ ఆఫ్ రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ బిలో ది స్టెమ్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ బనియన్ ట్రీ. ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి రూట్స్? బ్రాంచెస్ నుంచి వస్తున్నాయి. బిలో ది బ్రాంచెస్. రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద బిలో ది బ్రాంచెస్. ఓకే, మీరు ఈ ట్రీ చూసే ఉంటారు కదా, బనియన్ ట్రీ చూసారు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి బనియన్ ట్రీలో? బిలో ది బ్రాంచెస్. ట్రంక్, బ్రాంచెస్. ఇదేంటి? డైకాట్. దీనిలో జనరల్గా రూట్ సిస్టమ్ ఉంటుంది, ట్యాప్ రూట్ సిస్టమ్. మరి రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బిలో ది బ్రాంచెస్. ఇవేం అందిస్తాయంటే మొక్కకి టు గివ్ మెకానికల్ సపోర్ట్ టు ప్లాంట్స్. రూట్ మోడిఫికేషన్లో బనియన్ ట్రీ గురించి కూడా చెప్తాను. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాప్ రూట్స్. ఓకే, దీస్ ఆర్ అడ్వాంటేషియస్ రూట్స్ అదర్ దాన్ ది రాడికల్. దీస్ రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రూట్స్ అదర్ దాన్ ది రాడికల్. ఓకే స్టూడెంట్స్, for more topics subscribe to our channel. You come with notifications.